నువ్వు బతుకు గురించి కానీ సాగు గురించి కానీ అసలు ఆలోచన చెయ్యనే వద్దు. మర్యాదగా చెప్తున్నా అని నేను కాదు, దేవుడు చెప్తున్నాడు. మర్యాదగా చెప్తున్నా. నువ్వు ఏడుపు కొట్టు మొఖాలు పెట్టకుండా నువ్వు ఎప్పుడు సంతోషంగా కళ్ళకళ్ళాడుతా, నా మీద నమ్మకం ఉంటే, నా మీద విశ్వాసం ఉంటే, నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో. నీకన్నీ నేను ముందే సిద్ధపరిచుంచాను. నువ్వు దుఃఖపడితే నేను సంతోషంగా ఉండలేను. నువ్వు ఏడుస్తూ నువ్వు కృంగిపోతే అది నాకు ఆనందం కాదు అని దేవుడే ఎన్నో చోట్ల రాయించాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు, పెద్దగా చెప్పాబాయ్, ఎవరి మీద వేయాలా అంటే నేను ఎత్తిన పెట్టుకో. రేపటిని గూర్చి విచారించొద్దు, రేపు దాని సంగతులను గురించి రేపే ఆలోచించుకుంటది. రేపు అనేది కాలం, రేపు అనేది కాలం, కాలము కూడా ప్రభువే. కాబట్టి రేపు దాని సంగతులను గురించి అది విచారిస్తుంది. ఏ నాటికి నాటికి చాలు. ఈరోజు సంగతి చూసుకో.